హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన వైజాగ్ వంటలు. రండి, ఈరోజు మన రెసిపీ ప్రాన్స్ పకోడీ. ప్రాన్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, శనగపిండి, కార్న్ఫ్లోర్, ఒక గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, ఆయిల్. నేను 1/2 కిలో రొయ్యలండి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ శనగపిండి, కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు. ముందుగా దీన్ని మొత్తం అంతా కలుపుకుంటున్నానండి. మొత్తం కలిపానండి. దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. చూడండి, ఇలాగ వచ్చింది. మొత్తం ఈ రొయ్యలు, గుడ్డు, కార్న్ఫ్లోరు, శనగపిండి, అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి ఇలా తయారు చేసుకున్నాను. ఇది మనం ఒక అరగంట ముందు కలిపేసి పెట్టుకోవాలండి. నేను వీడియో కోసం లేట్ అయిపోద్దని నేను ఇప్పటికిప్పుడు కలిపేసేస్తున్నాను. మీరు చేసేటప్పుడు ఒక అరగంట ముందు కలుపుకుంటే మీకు కొంచెం క్రిస్పీగా బాగా వస్తుంది పకోడీ. ఓకేనండి, మనం స్టవ్ వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఓకేనండి, ఆయిల్ అయితే వీటెక్కింది. మనం ఇది ఇలా ఒక్కొక్కటి ఈ కాగే నూనెలో వేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలు, రూముల్లో ఉంటారు కదండి, ఆ పిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు. అందరం బయటికి వెళ్ళి తెచ్చుకొని తినాలంటే చాలా కష్టం కదండి. అప్పటికప్పుడు చేసుకొని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఉల్లిపాయ పకోడీ శనగపిండితో ఎక్కువ చేసుకొని మామూలు మెత్తగా ఉండే పకోడీ చేసుకొని తింటాం కదండి. అలా కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనం సిమ్లో వేయించుకుంటే లోపల రొయ్య అనేది బాగా కుక్ అవుతుందండి. ఓకేనండి, ఇందాక మనం పచ్చిమిర్చి, కరివేపాకు చూపించుకున్నాం కదా, ఇలా పైన
కొంచెం ఆయిల్ వీటెక్కాక పచ్చిమిర్చి, ఇక ఫ్రెండ్స్ పకోడీ అయితే అయిపోయింది. కొంచెం ఆయిల్ నీట్గా ఉన్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు చిట్పట్లాడినంత వరకు ఇలా వేయించుకొని ఓకే అండి, మన రొయ్యల పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంక వాటి మీద మనం ఇందాక వేయించుకుని కరివేపాకు, పచ్చిమిర్చి చూడండి, చాలా బాగుంటుందండి పకోడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అసలు మన బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలి, కొనుక్కొని తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇంట్లో చాలా సింపుల్గా అయిపోద్దండి. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. అందరూ ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. దీన్ని మనం సాస్తో ఓకేనండి, మన ఫ్రాన్స్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి, మన ఛానల్ ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ మన ఛానల్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని నాకు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.